బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కోసం ఈరోజు సింపుల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కాస్త కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, టొమాటోను కాస్త మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసి, ఉప్పు, పసుపు, కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్‌లోంచి వాటర్ వస్తుంది. మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇందులో కారము, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని, ఈ మసాలాలన్నీ మగ్గించుకోవాలి. మసాలాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకొని, ఫైనల్‌గా ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి, ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో లిడ్ క్లోజ్ చేసి 10-15 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.